హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఎంతో సింపుల్గా అండ్ ఎంతో టేస్టీగా ఈవెన్ బ్యాచులర్స్ కూడా ఈజీగా తయారు చేసే చికెన్ బిర్యానీ రెసిపీ తయారీ విధానం. 1 కేజీ చికెన్కి 1 కేజీ రైస్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. బిర్యానీ తయారీకి కావాల్సిన పదార్థాలు: 3 పెద్ద టమాటోస్, 2 పెద్ద ఉల్లిపాయలు, 5-6 పచ్చిమిర్చి, గుప్పెడంత కొత్తిమీర, గుప్పెడంత పుదీనా, తగినంత నూనె అండ్ తగినంత సాల్ట్, 1 కప్పు పెరుగు, 1 కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి. బిర్యానీ తయారు చేసే పాత్రను తీసుకొని వేడి చేసుకున్న తర్వాత అందులో 50 ml ఆయిల్ వేసి ఆయిల్ వేడి అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్న మసాలాను మొత్తం దోరగా వేపుకోండి. మసాలాలు మొత్తం వేగిన తర్వాత సన్నగా చీల్చి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసి దోరగా వేపుకోండి. ఉల్లిపాయలను వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులోకి 7-8 పచ్చిమిర్చి వేసుకొని, పచ్చిమిర్చి వేగిన తర్వాత 1 కప్పు నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేపుకోండి. మసాలాలను మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ బయటకు వచ్చేంత వరకు వేపుకోండి. మసాలాలు వేగిన తర్వాత గుప్పెడంత పుదీనా వేసుకొని వేపుకోండి. పుదీనా వేగిన తర్వాత గుప్పెడంత కొత్తిమీర వేసి వేపుకోండి. మసాలాలు వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని వేసి అందులోనే రుచికి తగినంత సాల్ట్ వేసి మూత పెట్టి కుక్ చేసుకోవాలి. మసాలాలను మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటోలను మగ్గించుకోవాలి. అందులోనే కప్పుడంతా పెరుగు వేసి దాన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ వేపుకోవాలి. మసాలాల నుంచి నూనె బయటకు వచ్చిన తరువాత ముందుగా కడిగి శుభ్రపరచుకున్న చికెన్ను వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చికెన్ను బాగా కలుపుకోవాలి. హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న రైస్కి 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ సరిపోతుంది. మీరు రైస్ని 1 అవర్ ముందు నానబెట్టుకుంటే 1 గ్లాస్ రైస్కి 1 గ్లాస్ వాటర్ సరిపోతుంది. చికెన్ను బాగా కలుపుకొని మూత పెట్టుకోండి.
5 మినిట్స్ తర్వాత వాటర్ బాయిల్ అవుతుంది. బాయిల్ అవుతున్న వాటర్లోకి నీళ్ళు మొత్తం వంపేసిన రైస్ని వేసుకొని బాగా కలుపుకొని ఈ టైంలోనే రుచికి తగ్గట్టు ఉప్పు చెక్ చేసుకోండి. రైస్ను బాగా కలిపి మూత పెట్టుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా రైస్ వాటర్ సమానంగా వచ్చిన తర్వాత బిర్యానీ రైస్ మీద ఒక అరిటాకును పరుచుకోండి. మంటను సిమ్లో ఉంచుకొని కట్టెల పొయ్యి మీద చేసే వాళ్ళైతే పైనుంచి ఒగ్గులను వేసుకోండి. గ్యాస్ మీద చేసే వాళ్ళైతే మంటను సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. 10 మినిట్స్ తర్వాత మూతను తీసి రైస్ని చెక్ చేసుకుంటే రైస్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఎంతో టేస్టీగా పొడిగా ఉండే బిర్యానీ తయారవుతుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.